హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏపీడిఎస్సి 10/6/2025 మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి బయాలజీ స్కూల్ అసిస్టెంట్ క్వశ్చన్ పేపర్లోని కొన్ని ప్రశ్నలు చూద్దాం. మొదటిగా విద్యా దృక్పథాలకు సంబంధించి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ క్వశ్చన్, కొఠారి కమిషన్ విద్యా లక్ష్యాలు క్రింది వాటిలో సరైనవి ఏంటి? ఆప్షన్ ఏ ఉత్పాదకత, ఆప్షన్ బి మూర్తిమత్వ అభివృద్ధి, ఆప్షన్ సి రాజ్యాంగ విలువలు అభివృద్ధి పరచడం, ఆప్షన్ డి వైజ్ఞానిక దృక్పథం. ఇందులో ఏడి సరైనది, ఏబిసి సరైనది, ఏబిసిడి సరైనది, ఏ మరియు సి సరైనది. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఉత్పాదకతను పెంచడం, నెక్స్ట్ రాజ్యాంగ విలువలను అభివృద్ధి పరచడం. నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధకాలంలోని విద్యని అభ్యసించడానికి విద్యార్థి యొక్క కనీస వయస్సు ఎంత? ఆప్షన్ ఏ 9 సంవత్సరాలు, ఆప్షన్ బి 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు, ఆప్షన్ సి 8 సంవత్సరాలు, ఆప్షన్ డి 11 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 8 సంవత్సరాలు. మూడో క్వశ్చన్, ఆర్టీఐ 2005 ప్రకారం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకు భంగం వాటిల్లితే పౌర సమాచార అధికారి దరఖాస్తుదారునికి ఎన్ని రోజుల్లోని కోరిన సమాచారం ఇవ్వాలి? ఆప్షన్ ఏ 48 గంటలు, ఆప్షన్ బి 30 రోజులు, ఆప్షన్ సి 45 రోజులు, ఆప్షన్ డి 60 రోజులు. ఆప్షన్ బి 30 రోజుల్లో ఇవ్వాలి సమాచారం. నెక్స్ట్ ఎన్ఈపి 2020 కోసం అడిగారు ఫ్రెండ్స్. అది నాకు ఐడియా లేదు కరెక్ట్గా, కాబట్టి చెప్పట్లేదు. ఇప్పుడు మెథడాలజీ, బయాలజీ మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, ఉపన్యాస పద్ధతి ఏ వాదం నుండి తీసుకోబడింది? ఆప్షన్ ఏ వ్యవహారిక సత్తావాదము, ఆప్షన్ బి భావవాదము, ఆప్షన్ సి ఆదర్శాల వాదము, ఆప్షన్ డి ప్రాకృతికవాదము. ఆదర్శాల వాదం నుండి ఉపన్యాస పద్ధతిని తీసుకోవడం జరిగింది. వ్యవహారిక సత్తావాదం నుండి అయితే సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతిని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక 8వ తరగతి విద్యార్థి తరగతి గదిలోని ఉపాధ్యాయుడు చెప్పినటువంటి పాఠాన్ని ఉన్నది ఉన్నట్లుగా, ఒక 9వ తరగతి విద్యార్థి తరగతి గదిలోని ఉపాధ్యాయుడు చెప్పినటువంటి పాఠాన్ని వివరంగా సొంత మాటల్లోనే చెప్పారు. ఇది ఆప్షన్ ఏ వినియోగము జ్ఞానము, ఆప్షన్ బి అవగాహన జ్ఞానము, ఆప్షన్ సి జ్ఞానము వినియోగము, ఆప్షన్ డి జ్ఞానము అవగాహన. ఉన్నది ఉన్నట్లు చెప్తే జ్ఞానం అంటారు, సొంత మాటల్లో చెప్తే అవగాహన అంటారు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మూడో క్వశ్చన్, ప్రకల్పన పద్ధతిని కనిపెట్టింది ఎవరు? ఆప్షన్ ఏ స్టీవెన్సన్, ఆప్షన్ బి కిల్పాట్రిక్ ఆర్మ్స్ట్రాంగ్, ఆప్షన్ సి ఆర్మ్స్ట్రాంగ్, ఆప్షన్ డి కిల్పాట్రిక్. దీని ఆన్సర్ ఆప్షన్ డి కిల్పాట్రిక్. అన్వేషణ పద్ధతిని కనిపెట్టింది ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గదిని ఫోటో స్టూడియోతో పోల్చినటువంటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ బైనింగ్ అండ్ బైనింగ్, ఆప్షన్ బి కన్నింగ్హామ్, ఆప్షన్ సి కొఠారి కమిషన్, ఆప్షన్ డి పార్కర్. కన్నింగ్హామ్. ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి మానసిక ఊహా చిత్రాలను ఏర్పాటు చేసుకోవడం అనేది ఇది ఏ విద్యా పరిణామానికి సంబంధించింది? ఆప్షన్ ఏ ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ఆప్షన్ బి విషయావగాహన, ఆప్షన్ సి ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, ఆప్షన్ డి పఠ నైపుణ్యం. విషయావగాహన సొంత మాటల్లో చెప్పడం, ఉదాహరణలు చెప్పడము, పౌలికల బోధనలు చెప్పడము, దాంతోపాటుగా ఊహా చిత్రాలు ఏర్పరచుకోవడం అనేది విషయావగాహన కిందకు వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి ఇది కరెక్ట్ ఆన్సర్. జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలకు మరొక పేరు ఏంటి? ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ వైజ్ఞానిక ప్రదర్శనలు, ఆప్షన్ బి ఇందిరాగాంధీ వైజ్ఞానిక, ఆప్షన్ బి నెహ్రూ వైజ్ఞానిక ప్రదర్శనశాలలు, ఆప్షన్ సి జీవశాస్త్ర విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు, ఆప్షన్ డి రాజీవ్ గాంధీ విజ్ఞాన ప్రదర్శనలు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ నెహ్రూ వైజ్ఞానిక ప్రదర్శనలు. నెక్స్ట్ క్వశ్చన్, విజయము జయప్రదము నిర్వచనం. ఆప్షన్ ఏ కొఠారి కమిషన్, ఆప్షన్ బి బైనింగ్ అండ్ బైనింగ్, ఆప్షన్ సి జాన్ డూయి, ఆప్షన్ డి కిల్పాట్రిక్. జాన్ డూయి. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. జీకేకి సంబంధించి ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు? నారాయణ. నెక్స్ట్ వచ్చి మ్యాచింగ్ ఇచ్చారండి. ఈ మ్యాచింగ్లోని డేసు, దినోత్సవాలు, దాని యొక్క తేదీలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తారీఖు, జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25వ తారీఖు, యువజన దినోత్సవం
జనవరి 12వ తారీఖు. జాతీయ మానవ హక్కుల దినం డిసెంబర్ 10.